సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటొక వాగ్దానము 1 పేతురు పత్రిక 3:9 ఆశీర్వాదమునకు వారసునవుటకు మీరు పిలువబడితిరి. ప్రియ కుమార్తె, ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క కార్యములు జరగట్లేదని వేదన కలుగున్నావా? నీ జీవితంలో ఎంతో కాలం నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వు అనుకున్నట్టుగా నువ్వు దీవించబడట్లేదు, నిరుత్సాహంతో ఉన్నావా? ఒక విషయాన్ని మనము జాగ్రత్తగా తెలుసుకోవాల్సిందేనంట. ఆయన మనను ఎందుకు పిలుచున్నాడంటే ఆశీర్వాదములకు వారసులు అవుటకు పిలువబడుతామంట. అనగా మనము దీవించబడ్డం కాదు, కానీ మనము ఆశీర్వదించబడ్డం కాదు, కానీ మనమే అనేక మందిని ఆశీర్వదించవలసినది, అనేక మందిని దీవించవలసినది. అందుకొరకు మనము పిలువబడినాం. అనగా మనం ఒకరిని ఆశీర్వదించాలి అంటే ప్రిసంగమా మనము దేవుని యొక్క హస్తములో కొంత నలగట్టుబడాలి. ఎందుకనగా మనము ఆయన కృపను పంచాలి అంటే అనుభవం తెలుసుకోవాలి. ఆయన కృపను చేయగలడు అనే సాక్ష్యం మనకు ఉండాలి అంటే ప్రియ కుమార్తె మనం ఈ శ్రమలు ఎదుర్కోవాల్సినది. నాకు బాగా తెలుసు, మా తండ్రి గారు సత్యసాయి గారిని దేవుడు పిలిచినప్పుడు ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, కానీ మరొక వైపు దేవుడు వాగ్దానం చేస్తుండేవాడు, నా కుమారుడా నేను హెచ్చిస్తాను, నేను బలపరుస్తాను. ఆ సమయంలో మా తండ్రి గారు నమ్మారు, నిజమే దేవుడు చేస్తాను. ఆ సమయంలో మాకు తిండి కావాలి, కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు అనేక మంది తిండి పెడతావని. అయితే దాని కొరకే మా తండ్రి గారు విశ్వాసం సిద్ధపడినప్పుడు నిజమే ఈరోజు అనేక మందికి చేయి చాచేవారుగా, చేయి ఇచ్చేవారుగా దేవుడు మలుచున్నాడు. ఎవరు అడిగినా సరే ఆ హస్తము ముందుకు వెళుతుంది, సహాయానికి చేస్తున్న ప్రసంగమా. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో భయపడక, ఆందోళన చెందక, ఎదుగో ప్రభు నీ ద్వారా అనేక మందిని ఆశీర్వదించబోతున్నాడు, నీ ద్వారా ప్రభు దీవించబోతున్నాడు. కావున కృంగిపోక ధైర్యం కలుగుండు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి ఉన్నారు. నీ బిడ్డలేని వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఆశ నింపండి. వారికున్న కొద్దులు, వారికున్న శోధనలు, వారికున్న బాధ మీద నిలిచేయండి. ఎదుగో ప్రభా ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడుతుంది ప్రభా. దాన్ని నమ్ముటకు సహాయం దయచేసి నువ్వు మాటల గొప్ప కార్యం చేస్తున్న ధైర్యంతో ముందుకు వెళ్ళటకు సహాయం చేసి నడిపించమని నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. నమ్మండి, ప్రభు మీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.